అసలు ఆ అమ్మాయి చెప్పింది నిజమో కాదో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించావా? లేదు, తనే నీ చిన్నప్పటి నేస్తం అనేసరికి నువ్వు నమ్మడం మొదలుపెట్టావు. చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని ఒక చిన్న సర్టిఫికెట్ ఇచ్చేశావు. ఎప్పుడో నువ్వు చిన్నప్పుడిచ్చిన లాకెట్ని తను నీకు చూపించినంత మాత్రాన తనే నీ చిన్నప్పటి స్నేహితురాలు అయిపోతుందా? ఒక్కసారి ఆలోచించు. మన కంటికి కనిపించే ప్రతిదీ నిజం కాదు రాహుల్. నిజమో అబద్ధమో మనమే తెలుసుకోవాలి, మనమే దాని గురించి ఆలోచించాలి, మనమే దాని గురించి ఆరా తీయాలి. లేకపోతే అబద్ధాన్ని నిజమని నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నాకైతే కేతన నీ చిన్ననాటి స్నేహితురాలు కాదనే అనిపిస్తుంది. అలా అని మీకెలా అనిపిస్తుందానా? రేయ్, నువ్వు ఒకరితో స్నేహం చేశావంటే ఖచ్చితంగా వాళ్లల్లో ఎంతో కొంత మంచి గుణం ఉండాలి. మీ అమ్మ పరిస్థితి బాగోలేదని తెలిసి కూడా నిన్ను కేతన ఎలా బయటికి తీసుకెళ్లగలిగింది? మీ అమ్మ పరిస్థితి బాగానే ఉందని నీతో ఎలా అబద్ధం చెప్పగలిగింది? అలాంటి అమ్మాయిని నువ్వు స్నేహితురాలుగా సెలెక్ట్ చేసుకున్నావంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదురా. మీ అమ్మకి టైంకి టాబ్లెట్ వేసుకోమని, టైంకి జ్యూస్ తాగమని చెప్పేసి వెళ్ళిపోయింది. రేయ్, అభి దగ్గరుండి టాబ్లెట్స్ వేసింది, టైంకి అన్నీ తినిపిస్తుంది, తాగిస్తుంది. నువ్వు చిన్నప్పుడు స్నేహం చేసుండుంటే అభి లాంటి అమ్మాయితో స్నేహం చేసుండాలి, కేతన్ లాంటి అమ్మాయితో కాదు. అంటే నాన్న అది... రేయ్, నేను ఈ ఒక్క సంఘటనతోనే కేతనని జడ్జ్ చేయటం లేదు రాహుల్. నేను మొదటి నుంచి గమనిస్తున్నాను, కేతన ప్రతి కదలికలోనూ ఏదో తేడా ఉంది. కేతన చేసే పనుల్లో తేడా ఉంది, కేతన వెళ్లే పద్ధతిలో తేడా ఉంది. అది నువ్వు కూడా అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా థ్యాంక్స్ మావయ్య గారు. తప్పో ఒప్పో మీరు మీ మనసులో ఉన్న మాట రాహుల్ బాబుకి చెప్పేశారు. కనీసం ఇప్పుడైనా రాహుల్ బాబు తన చిన్ననాటి స్నేహితురాలు కేతన కాదని తెలుసుకుంటే బాగుంటుంది. ఐరేంద్రి వాళ్ళు చెప్పినట్టు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందే. వేదవతి ఆంటీకి ఇంకొంచెం దగ్గర అవ్వాల్సిందే. నేను వేదవతి ఆంటీకి సేవలు చేయడం రాహుల్ చూసుండుంటే రాహుల్ నన్ను ఇంకా ఎక్కువగా అభిమానించేవాడు. మంచి అవకాశాన్ని వదులుకున్నాను. ఇక్కడి నుంచైనా నేను కాస్త జాగ్రత్తగా నడుచుకోవాలి. అత్తయ్యా, అత్తయ్యా. కేతన, నువ్వా? రామ్మా. జాగ్రత్త, జాగ్రత్త. కూర్చో కేతన, కూర్చో. ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్యా? ఇప్పుడు పర్వాలేదు కేతన. ఎప్పటికప్పుడు టాబ్లెట్స్ వేసుకుంటున్నారు కదా?
వేసుకుంటున్నానమ్మా. ఇంతకీ రాహుల్ నువ్వు బయటికి వెళ్ళినప్పుడు బాగా తిరిగారా? ఎక్కడికి వెళ్ళారు? ఏం చేశారు? ఆ, రాహుల్ నాతో అంత క్లోజ్గా ఉండడం లేదని తెలిస్తే వేదవతి ఆంటీ మైండ్ కూడా మారచ్చు. రాహుల్కి ఇష్టం లేనప్పుడు కేతనని చెందుకు పెళ్లి చేయాలని కొత్త ఆలోచన పుట్టచ్చు. వేదవతి ఆంటీకి అలాంటి ఆలోచన రానివ్వకూడదు. కేతనా, నిన్నేనమ్మా. రాహుల్ నువ్వు బాగా తిరిగారా? అవునత్తయ్య, నేను రాహుల్ చాలా చోట్ల తిరిగాము, బాగా ఎంజాయ్ చేశాం. అత్తయ్య, మీ దగ్గర రాహుల్ చాలా బుద్ధిమంతుడిలా కనిపిస్తాడు, కానీ బయట మాత్రం చాలా నాటి. అవునా? అవును, రాహుల్ మీ దగ్గర కన్నా నా దగ్గరే బాగా ఓపెన్ అవుతాడు. ఎక్కలేని విషయాలన్నీ చెప్తాడు. అసలు ఏది దాచుకోకుండా షేర్ చేసుకుంటూ ఉంటాడు. ఎంతైనా కాబోయే భార్యని కదా, అందుకే నాకంత విలువిస్తున్నాడు. పోనీలేమ్మా, రాహుల్ నిన్నంత ఇష్టపట్టువి నాకు కావాలి. మీ ఇద్దరి మధ్య ఒక కొత్త బంధం మొదలైతే అంతకంటే సంతోషకరమైన విషయం ఏముంటుంది చెప్పు? ఆ